హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బ్యాంగిల్ డిజైన్ చేయబోతున్నామండి. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ డిజైన్ చేయబోతున్నాం. సో కుందన్ యూస్ చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ ఎలా చేయాలో చూపిస్తాను. సో బ్యాంగిల్ లుక్ ఇలా ఉంటుందండి. మనం బేస్ గోల్డ్ కలర్ తీసుకోవచ్చు ఆర్ ఆపోజిట్ కలర్స్ ఆర్ సేమ్ కలర్స్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను బేస్ బ్యాంగిల్ ఏమో గ్రీన్ కలర్ తీసుకున్నాను అండ్ పింక్ కలర్ కుందన్స్ తీసుకుంటున్నాను. సో ఓవెల్ షేప్ కుందన్స్ని ఇలాగా 4 కుందన్స్ రౌండ్గా స్టిక్ చేస్తున్నానండి. సో ఓవరాల్ బ్యాంగిల్ ఇలాగే ఓవెల్ షేప్ కుందన్స్ని రౌండ్గా స్టిక్ చేస్తూ వెళ్తాను. సో ఇప్పుడు మనం అలా స్టిక్ చేస్తే మనకి ఇలా లీఫ్ ప్యాటర్న్ లాగా వస్తుంది. సో ఇలా మనం సెంటర్లో ఒక కుందన్ స్టిక్ చేసుకోవచ్చు, అది ఒక ప్యాటర్న్ అయిపోతుంది. బట్ ఇక్కడ నేను కొంచెం యూనిక్గా డిజైన్ చేయబోతున్నాను. సో ఈ రౌండ్గా ఎలా అయితే స్టిక్ చేసుకున్నామో అక్కడ 3D లుక్ వచ్చేలాగా నేను రౌండ్ కుందన్స్ని ఇలా స్టిక్ చేస్తున్నాను, ఫ్లవర్ లాగా స్టిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మెయిన్గా అడ్జస్ట్మెంట్ చేస్తూ స్టిక్ చేయాలి, ఎందుకంటే ఇది ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి కుందన్స్ కొంచెం ఎంబోస్గా ఉంటాయి కాబట్టి మనం అడ్జస్ట్ చేస్తూ స్టిక్ చేయాలి. అండ్ ఇక్కడ సెంటర్లో గ్రీన్ కలర్ కుందన్ స్టిక్ చేసుకుంటున్నానండి. సో ఇలా ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. ఇది వచ్చి సెకండ్ బ్యాంగిల్ అండి. బ్యాంగిల్ చేయబోతున్నామండి కుందన్స్ యూస్ చేసి అండ్ ఆల్సో స్టోన్ లేస్, స్మాల్ సైజ్ స్టోన్ లేస్ యూస్ చేసి బ్యాంగిల్ డిజైన్ చేయబోతున్నాము. సో ఇక్కడ నేను మూన్ షేప్ కుందన్స్ తీసుకున్నాను అండ్ నేను బేస్ పింక్ కలర్ తీసుకున్నానండి అండ్ కుందన్స్ ఆపోజిట్ కలర్ గ్రీన్ కలర్లో తీసుకున్నాను. సో సెంటర్లో బ్యాంగిల్ సెంటర్లో మనం ఇది స్టోన్ లేస్ స్టిక్ చేసుకోవాలి. రౌండ్గా ఎగ్జాక్ట్ సెంటర్లోకి వచ్చేలాగా అడ్జస్ట్ చేస్తూ స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మూన్ షేప్ కుందన్స్ని బోత్ సైడ్స్ స్టిక్ చేసుకోవాలి. సో ఇలాగా సో ఇలా స్టిక్ చేసుకోవడం వల్ల మనకి జడ అల్లుకుంటాం కదా, ఆ లుక్ వస్తుంది. అండ్ ఆల్సో మనకి ఫిష్ బోన్ ఉంటుంది కదా, అలా స్టోన్ లేస్ మనకి ఆ బోన్ లాగా అలా కూడా ఒక లుక్ వస్తుంది. సో ఓవరాల్ బ్యాంగిల్ ఇలా డిజైన్ చేసుకున్నానండి. I hope you like this video. Please do like, share and subscribe to my channel, and thanks for watching.